ప్రకాశం జిల్లా దొనకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సర్పంచ్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంపీపీ గోరిగొర్ల ఉషారాణి మురళి అధ్యక్షతన మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా 2021-26 కాలానికి చెందిన మహిళా సర్పంచ్లు, మహిళా ఎంపీటీసీలను సాలువాలు, పూలమాలలు కప్పి మెమోంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వారి సేవలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సాధనను గుర్తించి వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో మహిళా ప్రజా ప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే సమాజం లేదు, స్త్రీ త్యాగం లేనిదే పురోగతి లేదు అని పేర్కొన్నారు. మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ శాసనసభ, లోకసభ స్థానాల్లో అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మార్చి 8వ తేదీన సందర్భంగా మన దొనకొండ మండలంలో ఉన్నటువంటి మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మార్చి 8వ తేదీన ప్రతి సంవత్సరం కూడా ఈ తేదీన మనం అందరం కూడా మహిళలందరూ కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని మనం అందరం కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మన మహిళలందరం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ యొక్క సందర్భాన్ని మనం అందరం కూడా కలిసిమెలిసి షేర్ చేసుకొని మన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటూ మన యొక్క ప్రాముఖ్యతని కూడా మనం మూలం నుంచి కూడా స్త్రీకి ఉన్నటువంటి విలువల గురించి కానీ, స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే అసలు పుట్టుకే లేదు, స్త్రీ లేనిదే అసలు ఈ యొక్క సమాజమే లేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయంలో మనందరం చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. కాకపోతే స్త్రీని ఇంత గౌరవించబడుతున్నటువంటి ఈ యొక్క నేటి సమాజంలో ఈ యొక్క స్త్రీ మీద కూడా ఈ యొక్క అత్యాచారాలు గానీ, చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు గానీ, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం. నేటి సమాజంలో పురుషుడితో పాటు స్త్రీకి కూడా అన్ని విషయాల్లో సమాన హక్కులు కల్పిస్తూ ఉన్నారు. అలాగే అన్ని రంగాలలో కూడా భాగస్వాములను చేసుకుంటూ ఎంతో గౌరవిస్తున్నారు. ఈ విషయానికి అందరూ కూడా చాలా సంతోషించాల్సింది. కాకపోతే ఈ యొక్క అత్యాచారాలు కూడా మనకి ఈ స్త్రీల మీద జరిగేటటువంటి అత్యాచారాలు కానీ, ఈ యొక్క చిన్నారుల మీద జరిగేటువంటివి కూడా చాలా తగ్గుముఖం పట్టించే విధానంలో ప్రభుత్వం కూడా ఏవైనా కొన్ని కఠినమైన శిక్షలు, కఠినమైన చట్టాలను తీసుకొచ్చి వీటి యొక్క సంఖ్య తగ్గించాలని మేమందరం కూడా కోరుకుంటూ ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మేమందరం కూడా ఈ విధంగా జరుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యొక్క మహిళా మనులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.